సాయిబాబా చరిత్ర ఎపిసోడ్ 6. తన దైనిక వ్యవహారాలలోనూ బోధనలలోనూ సాయిబాబా హిందూ మతానికి చెందిన సంప్రదాయాలను, ఇస్లాం సంప్రదాయాలను కూడా పాటించారు. నమాజ్ చదవడం, అల్ ఫతీహా మననం, ఖురాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు. కానీ చాలా ఇతర ఆచారాలను మాత్రం పాటించలేదు. ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను ఏ మతానివైనా కానీ ఖండించారు. తాను ఫకీరుగా ఉన్న తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంథ పఠనం వీటిని ప్రోత్సహించారు. ఖురాన్ చదవమని ముస్లింలకు, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకు ఉపదేశించారు. నీతిబద్ధమైన జీవనం గడపమని, ఇతరులను ప్రేమించి సహాయం చేయమని చెప్పారు. తన భక్తులకు 2 ముఖ్యమైన లక్షణాలను అలవరుచుకోమని పదే పదే చెప్పారు. అవి శ్రద్ధ అనగా విశ్వాసం, భక్తి, దీక్ష, సబూరి అనగా ఓర్పు, సాధన, నాస్తికత్వాన్ని తప్పుపట్టారు. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలని, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలని ఉపదేశించారు.